నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తి సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారుల్ని ఆదేశించారు. అధిక రద్దీకి అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలని, అందుకు తగ్గట్లు సామర్థ్యం పెంచుకోవాలని, భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుకి సంబంధించి ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు పరచాలని సీఎం నిర్దేశించారు. సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలాగా చూడాలని తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లో వైసీపీ నాయకులు ఒక్కసారిగా దూసుకుని వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. అక్కడ ఉన్న వివిధ రకాల సామాగ్రి చెల్లాచెదురు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించేయడంతో పరిస్థితి సర్దుమణిగింది. దేశ సమగ్రత రక్షణ విషయంలో భారత్ ఎవరికీ తలవంచదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. భారత్ జోలికి ఎవరొచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ శక్తివంతంగా ఎదుగుతుందని తెలిపారు. 2047 నాటికి నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ని పరిశీలించారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన జెండాని రూపొందించిన వ్యక్తి మన తెలుగువారు కావటం గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి. నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. దేశ సమగ్రత, రక్షణ, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవ్వరికీ తల వంచదు, భయపడదు. నేడు ఉన్నది 40-50 సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు. నేడున్నది బలమైన భారతదేశం, దృఢమైన భారతదేశం, తిరుగులేని శక్తికి దేనికి తల వంచని భారతదేశం, విశ్వ గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎవరి జోలికి వెళ్ళం. మన జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మనది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవరు దీని పోటీ పడలేరు. ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తే తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు కొంతమంది కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు పెట్టొచ్చు, సుంకాలు పెంచొచ్చు, లేకుంటే పన్నులు వేయచ్చు. దీనివల్ల ఏదో భారతదేశ చరిత్ర ఆగిపోతుంది అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు కొంతమంది అంటున్నారు మన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వద్దని. వీళ్లు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన సేవలు ప్రపంచానికి అవసరం. బలహీన వర్గాలపై దాడి చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ మండిపడ్డారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడి తిరుపతి రుయాలో ఉన్న పవన్ ని పరామర్శించారు. పవన్ పై దాడి చేసిన వ్యక్తులు ఏ స్థాయి వారైనా వదిలిపెట్టమని తెలిపారు. యుగంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పవన్తో మాట్లాడాను. దానిలో దాదాపుగా 25 మంది పైగా
ఉన్నారు. దానిలో 16 మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి. ఆ 16 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం, ఈరోజు ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది. అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం. దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు 24 గంటలు అరెస్ట్ చేయాలి. గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో రామ్కీ గ్రూప్ అధినేత రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైసీపీ నేతలు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బర్త్డే కేక్ ని వారు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. అలాగని రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. కార్యక్రమంలో వైసీపీ గుంటూరు జిల్లా బీసీసీఎల్ కన్వీనర్ తాడిపోయిన వేణుగోపాల్, పలు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గారు 61 జన్మదినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఆధ్వర్యంలో పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి గారు, అట్లాగే గుంటూరు ఈస్ట్ సమన్వయకర్త అయినటువంటి శ్రీమతి నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో మరి సెక్రటరీలు, కార్యకర్తలు అందరి మధ్యలో ఈ రోజున ఘనంగా జరుపుకున్నాం. ఎందుకంటే కష్టకాలంలో ఒక వ్యాపారవేత్తగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా మరియు బాపట్ల జిల్లాలో మా అందరికీ కొండంత అండ ఆయన జన్మదినంతో పాటు ఈ పార్టీని బరువును కూడా బుచ్చకందాల మీద వేసుకొని రాబోయేటువంటి 2029 ఎలక్షన్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజ్యసభ సభ్యులు కాకాని వాసి అంటే పొన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి గ్రామంలో పుట్టినటువంటి అయోధ్యరామిరెడ్డి గారు జన్మదిన సంబరంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయోధ్యరామిరెడ్డి గారు ఏదో కాకతాళీయంగా ఉన్నటువంటి రాజకీయాల్లో పదవి వచ్చినటువంటి వ్యక్తి కాదు. వారి తండ్రి దగ్గర నుండి, వారి తల్లి దగ్గర నుంచి కాకాని గ్రామంలో ఎంతో ప్రజలకు సేవ చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యసభ సభ్యులుగా వారు ప్రజలకు చేస్తున్నటువంటి సేవ అన్డిస్ప్యూటెడ్. ఎక్కడా కూడా వారి మీద ఒక్క ఆరోపణ లేకుండా స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు మన ప్రియతమైన నాయకులు వాళ్ళ అయోధ్యరామిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక పండుగల, ఎందుకంటే అయోధ్యరామిరెడ్డి గారు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా చేసినప్పుడు మాలాంటి నిజంగానే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక గైడ్ లాగా, అలాగే ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి రాజకీయాల్లో నేర్పించిన వ్యక్తి అయోధ్యరామిరెడ్డి గారు. మాకు ఏ సందర్భం వచ్చినా దాన్ని ఏ విధంగా తీసుకొని రావాలి, ప్లాన్ ఆఫ్ అంటే నాట్ ఓన్లీ ద బిజినెస్, రాజకీయంగా కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన వరకు మేము ప్రతి సమస్యని గతంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని దాన్ని సానుకూలంగా తీసుకొని ఏ విధంగా మరి పై స్థాయిగా తీసుకెళ్లాలని ఆలోచన చేసి మమ్మల్ని ఒక మంచి గైడ్లో తీసుకెళ్ళి ఈ రోజు వరకు ఐ డూ రెస్పెక్ట్ సార్, బికాజ్ మాకు ప్రోత్సహించి ఈరోజు మళ్ళీ మనం రాజకీయాల్లో నుంచోవాలి, చేయాలి. ద యంగ్ జనరేషన్ షుడ్ బీ యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా మీరు అందరూ ఉండాలి అని చెప్పి ఈరోజు నన్ను కూడా ప్రోత్సహించి ఈరోజు ఇక్కడ ఉండటానికి. గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పరిధిలో 2017 నుంచి ఆగస్టు 2025 వరకు 1845 కిలోల గంజాయి పట్టుబడిందని చెప్పారు. మొత్తంగా 99 కేసులు నమోదు కాగా సీజ్ చేసిన గంజాయి ధ్వంసం చేస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులో విచారణ పూర్తయిన గంజాయిని మాత్రమే ధ్వంసం చేస్తున్నామని వివరించారు. మంగళవారం పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఈ ఏడాదిలో
ఇప్పటివరకు 44 కేసులు నమోదు కాగా 1000 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈగల్ విభాగంతో కలిసి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో నిఘా పెంచడం ద్వారా గంజాయి రవాణా కట్టడి చేశామని చెప్పారు. పోలీసులు ఈగల్ విభాగం తీసుకున్న చర్యలో భాగంగా గంజాయి సాగు ఆగిందని, ఏపీలో గంజాయి సాగు లేదని శాటిలైట్ దృశ్యాల ఆధారంగా తేల్చామని వివరించారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగం ఎస్పీ నాగేష్ బాబు మాట్లాడారు. ఈగల్ విభాగం ద్వారా ఇప్పటివరకు 65,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. అల్లూరి జిల్లాలో గంజాయి సాగుని పూర్తిగా కట్టడి చేశాం. మన రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి సాగు లేదు, పొరుగు రాష్ట్రాల నుంచి మాత్రమే వస్తుంది. దీన్ని కూడా పూర్తిగా నియంత్రించేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టుబడిన గంజాయిని శాస్త్రీయంగా ధ్వంసం చేస్తున్నాం. జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ లో ఈ గంజాయిని కాల్చివేస్తున్నామని వివరించారు. 2017 నుంచి 2024 వరకు సీజ్ చేసిన గంజాని డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము. జిండాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము. దీనిలో ఈ 1840 kgs ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్లో, తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్లో 2.23 లీటర్స్, తర్వాత MDMA డ్రగ్స్ అదొక 3 కేసెస్లో 0.023 grams అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కలిపి ఈరోజు దహనం పెడుతున్నాము. సో ఈ కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి. హానరబుల్ జడ్జ్ ముందు ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము. 3 members కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దహనం పెడతాము. సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. దీనిలో ఈ 2025లో మనం చూసామంటే ఈ 7 months అంటే 8th month 11th day రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి 44 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ మనకి 1050 kgs గంజా అండ్ 219 personsని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 219 personsలో కూడా 25 years బిలో చూసామంటే 109 పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ 219లో. కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైననే ఉంది. సో ఇది కమింగ్ డేస్లో అరికెట్టడానికి పిట్ NDPS యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్గా స్పెషల్ యాక్ట్ ఉంది, దట్ ఈస్ పిట్ NDPS యాక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ దీనిలో 12 members మేరకు 12 మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు 12 మందిని కూడా మనం ఆల్మోస్ట్ 1 year మనం డిటైన్ చేయగలుగుతాము. అది కాకుండా ఇప్పుడు ఈగిల్తో పాటు మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగిల్తో పాటు కలిపి కూడా కొన్ని రైడ్స్ చేస్తున్నాము. ఈరోజు కూడా మన ఆర్టిఫిషియల్ డ్రగ్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈగల్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సినరేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము. దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 68,000 kgs ఆఫ్ గాంజాని, లిక్విడ్ గాంజాని, అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మోర్ దాన్ 50,000 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి. వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది. ఈగలు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది, టేకప్ చేయడం జరిగింది. వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి, ఏదైతే NRX డ్రగ్స్ మిస్యూజ్ ఆఫ్ NRX డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి, అలాగే ఒరిస్సా బౌండ్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి, అలాగే సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేమండి, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనం చూసినట్లయితే ఏదైతే కల్టివేషన్ ఉందో ఒకప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మోర్ దాన్ 10,000 acres ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ నౌ దట్ హ్యాస్ బీన్
టు జీరో, ఆల్మోస్ట్ జీరో. దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న వివిధమైన చర్యల వల్ల కానివ్వండి, అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసు కానీ వాళ్ళ యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇది పాసిబుల్ అయింది. మొన్ననే ఆపరేషన్ చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరినీ రైతుల్ని అసెంబ్ల్ చేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గాంజా పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇట్లా రకరకాల అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే దీని యొక్క సివియారిటీ ఉందో అట్లాగే హాట్స్పాట్స్ కూడా ఆపరేషన్ హాట్స్పాట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం నాయ బ్రాహ్మణుల సలూన్లకి నెలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గల్లామాధవి ఆధ్వర్యంలో గుజ్జనగుండ్ల నాయ బ్రాహ్మణ కాలనీలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. నాయ బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక ప్రయోజనాలని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం నాయ బ్రాహ్మణులకి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి వీరయ్య, కొమ్మూరి శ్రీధర్, ప్రభుదాస్, మల్లాది రత్తయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీ 39వ డివిజన్లో ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బీసీ సోదరులైన నాయి బ్రాహ్మణ కుటుంబాల్లో అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా మనకి సెలూన్ 200 యూనిట్స్ దాకా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ వేతనంగా 20,000 రూపాయలు అందుకుంటున్న మా సోదరులు ఈరోజు ఈ నెల నుంచి 25,000 అందుకోబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకు గాను ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీలో ఆయనకి అందరం కూడా చాలా సంతోషంగా ఆప్యాయతగా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే బీసీల నాయకుడు అని చెప్పి జగమెరిగిన సత్యం ఇది. మొన్నటికి మొన్న మనం చూసాం, చేనేత సోదరులందరికీ కూడా ప్రకటించిన పథకాలన్నీ కూడా చూసాము. ఈరోజు నాయి బ్రాహ్మణులకు ప్రకటిస్తున్న పథకాలను చూస్తున్నాము. మరి రేపు రానున్న రోజుల్లో ఆగస్టు 15న మా మహిళలందరికీ ఉచిత బస్సుని ప్రకటించబోతా ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సూపర్ 6లో అమలు పరుస్తున్న ప్రతి హామీని, ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి కష్టాన్ని ఈరోజు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక సంవత్సరంన్నర కాలంలోనే హామీలన్నింటినీ పూర్తి చేసుకొని ఎంతో ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఈ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క కార్యక్రమానికే, ఈ యొక్క పథకానికే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా 100 కోట్ల రూపాయల భారం ప్రతి సంవత్సరం పడుతున్న నేపథ్యంలో అయినప్పటికీ ఎక్కడా వెనకాడకుండా ఈరోజు సోదరులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మహిళలకు ఉచిత బస్సు మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1942,000 కోట్ల రూపాయలు భారం పడబోతా ఉంది. అయినప్పటికీ కూడా మన ఆడపడుచుల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఇచ్చిన హామీని ముందుకు తీసుకెళ్తూ దాన్ని కూడా రేపు ఆగస్టు 15న అమలు చేయబోతా ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఇటు సంక్షేమాన్ని వదలకుండా, ఇటు ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ అభివృద్ధి ప్రదంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్తుంది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దానికి చాలా సంతోషం. ఎన్నికల కమిషన్ దేశ ప్రధాని మోదీకి ఏజెంట్గా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ఆరోపించారు. గత 10 ఏళ్లుగా మోడీ దొంగ ఓట్లతో గెలిచారని మండిపడ్డారు. ఓట్ల చోరీ విషయాన్ని రాహుల్ గాంధీ భారత జాతి ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. మంగళవారం రాహుల్ గాంధీ అరెస్టుని ఖండిస్తూ స్థానిక ఆనందపేట 5వ లైన్ సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మోకాలపై కూర్చొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీ విషయంలో ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ని బలహీనపరిచిందని ఆరోపించారు. కేవలం 25 సీట్ల తేడాతో మోడీ ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అధికారం మ్యూజిక్ చైర్ లాంటిదని భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన మోడీ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని చెప్పారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యం ఈ దేశానికి 2 కళ్ళు. అట్లానే దేశంలో
లెజిస్లేటివ్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, ఈ మూడు కూడా అమలు పరచడంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. దురదృష్టం, ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కావాల్సింది ఉంటే నరేంద్ర మోడీ గారికి ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తూ ఉన్నాయంటే స్వతంత్ర ప్రతిపత్తి కోసం మీరు చేయలేరు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేసింది. పూర్తిగా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కిందకి ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ని, మీరు అధికారంలో ఉంటే మీ మాట వినాల్సి వస్తుంది, దీంట్లో స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోతారని చెప్పిన తర్వాత ఆగమేఘాల మీద పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రపతిని కలిపి సుప్రీంకోర్టును చీఫ్ జస్టిస్ నియమించే కానిచ్చి పూర్తిగా గడిచిన 10 సంవత్సరాల ఎన్నికల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు గెలవాలో, ఏ నియోజకవర్గాల్లో వాళ్ళకున్న సర్వే ప్రకారం ఎక్కడ దొంగ ఓట్లు జరిపేయాలా, ఎక్కడ దొంగ ఓట్లు తీసేయాలా, ఏ ఇంట్లో దొంగ ఓట్లు జరిపించాలా, 0 డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు జరిపించాలా, ఒక్కొక్క వ్యక్తిని 4 రాష్ట్రాల్లో ఓట్లు ఏ విధంగా పెట్టాలి, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో 120 ఓట్లు ఏ విధంగా జరిపించాలో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు యావత్ దేశం మీడియా ముందు గంట పాటుగా గుండెలు అరిసేటట్టు భారత జాతి ముందు తీసుకొచ్చి పెడితే నరేంద్ర మోడీ గారు నోరు విప్పాల్సిన అవసరం ఏర్పడింది. కానీ నోరు విప్పల, పార్లమెంట్ నుంచి పారిపోయాడు. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? అయ్యా ఇదిగో మీరు ఇచ్చిన డోర్ నెంబర్ ఉంది, అది చేరితే తప్పైందంటే తప్పు చెప్పాలి, లేదు మేము కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పి భారత జాతి చెప్పాలి. ఎందుకు గోప్యతగా పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది? ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ గా ఉండబట్టే ఈ దేశ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడిని ప్రమాణం చేయమని అడుగుతాడా? ఎంత దుర్మార్గమైన చర్య! దేశ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో ప్రమాణం చేశాడు రాజ్యాంగం మీద. ఇంకా అంతకన్నా పెద్ద ప్రమాణం ఏముంటది? అంటే తన తప్పిని కప్పిపుచ్చుకోవడానికి ఏం మాట్లాడాలో తెలియక మీరు ప్రమాణం చేస్తారా, మీరు యజ్ఞాలు చేస్తారా అనేటటువంటి మాట ద్వారాగా ఎన్నికల కమిషన్ బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుంటూరు ఈస్ట్ 14వ మండలం కొత్తపేట డాక్టర్ శనెక్కర ఉమాశంకర్ గారి కార్యాలయం నందు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర పార్టీ సూచనల మేరకు హరిఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి డాక్టర్ శనెక్కర ఉమాశంకర్ గారు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 2047 నాటికి మన దేశం ప్రపంచ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి మన ప్రధాని మోదీ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశభక్తి కలిగి ఉండాలని మేమందరం సుంకం పైన జరిగే పోరాటంలో మోడీ గారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఎన్ని దేశాలు ఎన్ని సుంకాలు వేసినా ఖబర్దారని చెబుతూ మనల్ని, మన రైతుల్ని కాపాడటానికి మన ప్రధాని మోదీ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే అక్కడి నుంచి జాతీయ జెండాలతో ర్యాలీగా బయలుదేరి నాస్ సెంటర్ సర్కిల్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరియు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో గుంటూరు జిల్లా నాయకులు సురేష్ కుమార్ జైన్, దేశు సత్యనారాయణ, నారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, మండల పదాధికారులు దేవిశెట్టి బాబురావు, మైలవరపు ప్రవీణ్, జూలకంటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తల్లం మనోజ్ మరియు వేమూరి అనిల్ కన్వీనర్ గా వ్యవహరించారు. ఆజాదీకి అమృత్ కాల్ మన నడుస్తుంది. 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చి రేపు 2047కి మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోడీ గారు, అలానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అసలు హర్ ఘర్ తిరంగా మనం చిన్నప్పుడు ఎగరవేస్తూ ఉంటే స్కూల్లో మా ఇంటి పైన కూడా ఒక జెండా ఎగరేయాలని ఒక కోరిక ప్రతి ఒక్క పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఉంటుంది. కాకపోతే మనం వేరే వాళ్ళు ఎగరేస్తుంటే చూస్తూ నిలబడిపోయి దానికి సెల్యూట్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క కోరికని మన నరేంద్ర మోడీ గారు గుర్తించి ప్రతి ఒక్కళ్ళు గౌరవంగా మీ ఇంటి పైన జెండా ఎగరేయండి, తలెత్తి గౌరవంగా మీరు భారతీయులని చెప్పండి, ఇది మా దేశం, ఇది మన దేశం అని చెప్పడం కోసం ప్రతి ఇంటిపైన జెండాను ఎగరేయాల్సిందిగా సూచన చేశారు. ఈ సూచన మేరకు ప్రతి ఒక్కళ్ళు ఒక జెండా కొనుక్కొని రేపు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల చేతో పెద్దవాళ్ళ చేతో అయినా సరే ఖచ్చితంగా ఆగస్టు 15న ఎగరవేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళం సెన్సిటైజ్ చేయడానికి ఒక చిన్న యాత్ర తీసుకొని
మన యొక్క దేశాన్ని, మన జెండాని గౌరవిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎగరవేయమని చెప్తూ ఇక్కడి నుంచి నా సెంటర్ వరకు ర్యాలీ తీయబోతున్నాం. ఎన్ని దేశాలు ఏమి చేసినా, ఎన్ని సుంకాలు వేసినా కబడ్దార్ అని చెప్తూ మనల్ని, మన రైతుల్ని కాపాడడానికి మాకు మోడీ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఎటువంటి దిగులు లేదు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యున్నతమైన జీడిపికి త్వరలోనే మనం రీచ్ అవ్వబోతున్నాము. ఎటువంటి సుంకాలకి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన మోడీ గారు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. We stand with Modi in the fight against war. We stand with Modi in the fight against tariff war. మన దేశం యొక్క అభివృద్ధికి, మన దేశం యొక్క అవసరాల కోసమే మోడీ గారు నిలబడ్డారు తప్పితే వేరే వాళ్ళకి తల వంచడానికి కాదు. కాబట్టి మనందరం కూడా ఈరోజు మనందరం మోడీ గారితో పాటు నిలబడి చేయి కలిపి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉంది. కాబట్టి ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర వేసి ప్రతి ఒక్కరు జెండాను ఎగరేసి మేమందరం మోడీతో ఉన్నామని చెప్పి మరొక్కసారి ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.